గుంటూరు జిల్లా కొల్లిపార గ్రామానికి చెందిన యువ రైతు ఫణీంద్రారెడ్డి ఉన్నత చదువులు చదివి వ్యవసాయం మీద మక్కువతో సేద్యం వైపు మళ్లాడు. మొదట రసాయనాలతో సాగు చేసినప్పటికీ పంట దిగుబడులు, ఆరోగ్యంపై రసాయనాల దుష్ప్రభావాన్ని గమనించి రైతు బాపారావు స్ఫూర్తితో ప్రకృతి విధానంలో సాగు చేయడం మొదలుపెట్టాడు. అధిక పోషకాలతో లాభదాయకంగా ఉండే అరటిని సాగు చేస్తున్న విధానం అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఫస్ట్ పుట్టిన పిల్లలు 2-3 మంత్స్ నుంచి అరటిపండు తినడం స్టార్ట్ చేస్తారు. అరటిపండు తినడం వల్ల వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి, వాళ్ళ హాస్పిటల్ పాలవకుండా ఉండడానికి, ఇప్పుడు చూసుకున్న పిల్లలు అయితే కెమికల్ తిన్న వాళ్ళు అయితే జ్వరాలు, ఫీవర్స్ అన్నీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఎక్కువ అవుతుంది. ఇలాంటి కంట్రోల్ చేయడానికి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు 90 అబోవ్ ఏజ్ వాళ్ళు కొంతమంది ఉన్నడితే వాళ్ళకి అరటిపండే ప్రధాన ఆహారం అవుతుంది. వాళ్ళ బోన్స్ విరిగిపోకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళ బోన్స్ గట్టిగా ఉంటాయి. మీరు చూడండి, అరటిపండు అనేది ఒక స్కిన్కి, బ్లడ్కి, అన్నిటికీ, ఒక బోన్స్కి, నరాలకి అన్నిటికీ పనిచేస్తుంది అరటిపండు అనేది. అరటిపండు రసాయనికంగా చేస్తున్నారండి. ఆ వేలో పండించింది తిన్నా కూడా ఏమీ మనిషికి ప్రయోజనం అనేది ఏమీ ఉండదండి. ఎక్కువ లాసే అవుతుంది, ఎక్కువ హాస్పిటల్ పాలు. ఇప్పుడు మనం పండించేది ఎందుకు? మన ఫ్యామిలీ అంతా బాగుంటానికే కదా. పోషకాలు మెండుగా ఉండి అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండు అరటి. పసిపిల్లకు కూడా మొదటి ఆహారంగా తినిపించే అరటిని అధిక దిగుబడుల కోసం రసాయనాలతో సాగు చేయటం వల్ల అనేక రోగాలకు దారితీస్తుందని, అదే ప్రకృతి విధానంలో సాగు చేస్తే ఎలాంటి హాని కలగదని అంటున్నాడు రైతు ఫణీంద్రారెడ్డి. మేము చక్కెరకేళి మొక్క వేయటం జరిగిందండి. ఫస్ట్ బీజామృతం అనేది ప్రతి మొక్కని దుంప ముంచి దాంట్లో ముంచి నాటామండి. మొక్కకి 6 అడుగులు వెడల్పు వచ్చి 7 అడుగులు అలా. తోట మొత్తం ఒక ఎకరం తోటలో అయితే 1100, 1070 వరకు మొక్కలు పడతాయండి. ఒక 10 రోజులకు ఒకసారి జీవామృతం ఎక్కించడం, తర్వాత వారానికి ఒకసారి కషాయం నేను చేసుకున్నది ఎక్కించడం, పైన మళ్ళీ పంచపత్ర కషాయం వాడతాము. జీవామృతం పైన కూడా స్ప్రే చేయొచ్చండి, మొక్క పైన కూడా. కాదు, భూమి ఎప్పుడు తడిగా ఉండేటట్టు చూడాలి ఇవి మనం వాడేటప్పుడు. అవి ఎందుకంటే అవి మన భూమి తడిగా ఉంటేనే లోపల ఉన్న వానపాములు కానీ అవి కానీ పైకి వచ్చి అవి నేలని దున్నటం బిగించేస్తాయి. అప్పుడు వేరు సాఫీగా నేలలో పాతుకుపోయి మంచిగా విటమిన్స్, వానపాము తింటేనే, మనం ఎరువేసేది కూడా డైరెక్ట్గా మొక్కకి వెళ్ళదండి. అది వానపాము తింటుంటేనే దాని వేస్టేజ్ నుంచి, యూరిన్ నుంచి మొక్కకి జింక్ అవన్నీ లోపాలు లేకుండా మొక్క బాగా ఆరోగ్యంగా బతుకుతుందండి. ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నా కూడా ఒక్కోసారి పంటలో తెగుళ్లు, కలుపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ప్రకృతి ద్రావణాలు, కలుపు నివారణ పద్ధతులు చాలా అవసరం. మరి ఈ అరటిలో తెగుళ్లకు ఎలాంటి ద్రావణాలు వాడాలి, కలుపు నియంత్రణకు ఈ రైతు పాటిస్తున్న పద్ధతులేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కర్పూరం అనేది దాని మొక్క వేసిన కాడి నుంచి ఒక 3 years 4 years వరకు మనం ఉంచుకోవచ్చండి. అది ఉంచుకున్నా కూడా మనం ఇయర్కి మొక్క గెల అనేది అభివృద్ధి చెందుతుంది, కానీ దాని స్టామినా తగ్గదండి. తక్కువ గెల వేయటం అలాంటివి ఏమీ ఉండదు. సంవత్సరానికి గెల అభివృద్ధి బాగా ఉంటుంది, కానీ దాంట్లో పోషకాలన్నీ తగ్గిపోతాయండి. అదే చక్కెరకేళి వచ్చేసి అదిగా మనం ఈ ఫీల్డ్లో ఎంచుకుంటే ఒక ఎకరం ఫీల్డ్లో కర్పూరం వచ్చి తక్కువ మొక్కలు పడతాయి. ఇంచుమించు ఒక 50 మొక్కలు 100 మొక్కల దాకా తక్కువ వస్తుందండి చక్కెరకేళికి కర్పూరాన్ని తేడా గమనిస్తే. అదే చక్కెరకేళి మొక్క వచ్చేసేసి మనం ఎకరంలో దీని మీద ఒక 1100 పడితే ఇవి 1000 మొక్కలే పడతాయండి కర్పూరం వచ్చి. చక్కెరకేళి 1100 వేసిన తర్వాత అవి ఒక 2 years మాత్రమే వాడగలుగుతామండి. 2 years వరకే అది పంట ఉంచగలుగుతాం. ఎందుకంటే అవి వాటి జీవితకాలం వచ్చి 11 నెలలు గెల తెగేసరికి. అవి 3వ సంవత్సరం ఉంచితే అవి అసలు దాంట్లో నుంచి గెల రాదండి, చిన్న గెల ఏదో తగ్గిపోతుంది. ఇవి అరటి మొక్కలు వేసేటప్పుడు అండి, మనం ఏదైనా అంతర పంటలు కావాలనుకుంటే కనుక నేలలో మనం రోజు పని కావాలి, ఒక 2-3 hours మన తోటలోనే చేసుకుందాము అని అనుకుంటే కనుక ఈ స్పేస్లో వేసుకోవచ్చండి. ఒక పసుపు లాంటిది, కంద కానీ, లేకపోతే ఆకుకూరలు మొళ్ళు ఇవి కూడా పండించుకోవచ్చండి. ఫస్ట్ మొక్క వేసినాక 3 నెలల తర్వాత నుంచి ఇలా పిలకలు రావడం బిగిన్ అవుతుందండి మొక్కకి. ఇలా మంచి మోజు చూసి ఒక మొక్కకి ఇలా ఉంచుకుంటే మళ్ళీ ప్లస్ ఇది మనకు టైం కలిసి వస్తుంది, పెట్టుబడి తగ్గుతుంది. ఇప్పుడు చేను మళ్ళీ అన్నీ ఇదంతా తీసేయాలంటే మొద్దొచ్చి ఈ మొక్క తీసేయాలంటే 15-20 రూపాయలు అడుగుతారండి బయట కూలీలు ఎవరైనా సరే. అది మనకు కలిసి వస్తుంది 2 years. ఇది మొక్క వేయాలంటే 4 rupees మొక్క వేసేటప్పుడు మనకు ఒక సంవత్సరంలో తీసేస్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా. అదే 2 సంవత్సరాలు ఎటు పెట్టుకుంటే మొక్క సంవత్సరానికి వచ్చి 2 rupees పడుతుంది మొక్క వేసినందుకు. ప్లస్ తీసేటప్పుడు 20 రూపాయలు. ఇయర్కి వచ్చి ఒక 10 rupees మాత్రమే అవుతుంది మనకు వచ్చేసి. అందుకని చెప్పి మనం 2 years మ్యాక్సిమం 2 years ఉంచుకుంటే అరటిలో చాలా పెట్టుబడి తగ్గుతుంది. ఫస్ట్ ఒక 15,000 ఒక 20,000 పెట్టుబడి అయితే సెకండ్ సంవత్సరానికి వచ్చేసారి 2వ సంవత్సరానికి వచ్చి 10,000 అవుతుంది. సగం పెట్టుబడితో బయటపడవచ్చండి. ప్లస్ మనీ వచ్చి సేమ్గా మనీ వస్తుందండి. దీని మీద ఇంకా డబుల్ కూడా రావచ్చండి. మొక్క తోట మీద పిలక తోట ఇంకా రావచ్చు డబ్బులు, ఒక 10,000-20,000 ఎక్స్ట్రా వస్తుందండి. ఈరోజు
రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.